గైస్, వెల్కమ్ టు టెక్నికల్ యశ్వంత్ యూట్యూబ్ ఛానల్. సో నేను మీకు ఇలా iOS 11ది రివ్యూ చేయబోతున్నా, అంటే కస్టమ్ రోమ్. సో స్టార్ట్ చేసే ముందర మీకు చెప్పేది ఏంటంటే, ఇది అందరూ అనుకుంటారు లాంచర్ అనుకుంటారు, కానీ ఇది లాంచర్ కాదు, కస్టమ్ రోమ్. సో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సెట్టింగ్స్ అనేది చూపిస్తా. సెట్టింగ్స్ ఇది నేను iOS 11 ఇన్స్టాల్ చేసిన, iOS 11 Pro, iOS 11. అంటే నేను ఇది ఏం ఫోన్ అంటే MI 4A ఫోను. సో ఫస్ట్ ఏంటంటే స్టాక్ రోమ్లో వచ్చేసి చాలా బ్యాటరీ అనేది తక్కువ అయ్యేది, ఇంకా అంటే స్లోగా నడిచేది, మధ్య హ్యాంగ్ అయ్యేది అట్లా. కానీ నేను వచ్చేసి ఇప్పుడు దీంట్లో స్మూత్ నడుస్తున్నది చూపిస్తా. బ్యాటరీ కూడా ఎక్కువ, అంటే చూడు స్మూత్ నడుస్తుంది, చాలా స్మూత్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కస్టమ్ రూమ్లో అంటే మనము చేసినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ ఎట్లా తీయాలో మీకు తెలిస్తే మీకు కస్టమ్ రూమ్స్ ఈజీగా ఇన్స్టాల్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బ్రిక్ అవుతుంది, ఫోన్ బ్రిక్ అవుతుంది. ఫోన్ బ్రిక్ నుంచి ఎట్లా తీసేయాలో అది కూడా చేయాలి. నేను వచ్చేసి ఏం చేసిన అంటే సేఫ్గా అంటే నిమ్మలంగా స్లోగా చేసిన, కాబట్టి నా ఫోన్కి అనేది ఏం ప్రాబ్లం రాలేదు. ఇంకోటి నేను రూట్ అనేది ఇన్స్టాల్ చేసిన. రూట్ ఏంటంటే మ్యాజిక్స్ దీన్ని ఇన్స్టాల్ చేసిన. మ్యాజిక్స్ ఎందుకు చేసిన అంటే ఇప్పుడు దీంట్లో వచ్చేసేసి సేఫ్ మెథడ్లో ఇంకోటి ఏంటంటే ఫోన్ రూట్ అయినా కానీ రూట్ కానట్టు చూపిస్తుంది. అంటే ఫోన్ రూట్ అయ్యి ఉంటుంది, కానీ ఏంటంటే ఎట్లా అంటే ఇప్పుడు ఇది ఫోన్ రూట్ చేసినా కానీ మనకి రాదనమాట. అంటే ఇప్పుడు రూట్ చేసినాం అనుకో కొన్ని ఫోన్స్ పాడవుతాయి, అట్లా కాదనమాట. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పబ్జీ మొబైల్ ఉంది. పబ్జీ మొబైల్ అనేసి నేను SD కార్డ్ స్లాట్లో ఇన్స్టాల్ చేసిన. అంటే రూట్ చేసిన అనుకో మీరు ఇష్టం వచ్చినట్టు ఫోన్ ఏమని చేయొచ్చు. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంటర్నల్ మెమరీ స్టోరేజ్ పెంచాలన్నా కానీ ఇప్పుడు SD కార్డ్ ఉంది, అంటే ఇప్పుడు 16 GB కాబట్టి ఇప్పుడు 16 GB కాబట్టి నేను చేసుకోలేదు. ఒకవేళ 32 GB ఉంటే మీకు చూపిద్దును, కానీ 32 GB నా దగ్గర లేదు కాబట్టి 32 GB SD కార్డ్ని మనము ఏంటంటే ఇప్పుడు ఇంటర్నల్ మెమరీ వచ్చి 16 GB, సో SD కార్డ్ అనేది 32 GB. సో మనం ఏం చేసుకోవచ్చు అంటే రూట్లో ఒకవేళ రూటెడ్ డివైస్ అయితే ఏం చేసుకోవచ్చు అంటే SD కార్డ్ అనేది మనము ఇంటర్నల్ స్టోరేజ్ అనేది మనం SD కార్డ్ లెక్క చేసుకోవచ్చు అనమాట. అట్లా చేసినా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో నేనేం చేసిన ఇప్పుడు పెద్ద పెద్ద యాప్స్ ఉంటాయి, యాప్స్ అన్నా గేమ్స్ అన్నా. ఇప్పుడు పబ్జీ మొబైల్ గేమ్ ఉంది, నేను ఏం చేసిన నేను SD కార్డ్ స్లాట్లు అనేది OBB ఫైల్ ఇన్స్టాల్ చేసిన. ఎందుకంటే ఇంటర్నల్ మెమరీ 16 GB అంటే తొందర అయిపోతుంది. అది నేను SD కార్డ్ల స్లాట్లో పెట్టినాను అనుకో, అంటే అంత అయిపోదు. చూపిస్తాను SD కార్డు, ఆండ్రాయిడ్ OBB ఫైల్ ఇంతో చూడండి. ఇది SD కార్డ్ స్లాట్లో పెట్టిన ఇంటర్నల్ మెమరీ, ఆండ్రాయిడ్, OBB చూడు ఫైల్ అనేది లేదు, అయినా కానీ గేమ్ అనేది రన్ అవుతుంది. ఇంకోటి మీకు ఏంటంటే ఎల్స్పీడ్, ఇది ఒక మాడ్యూల్. సో ఇది ఎల్స్పీడ్, ఇది ఒక మాడ్యూల్. దీంట్లో వచ్చేసి మనము పర్ఫార్మెన్స్ అన్నా బ్యాటరీ అన్నా లేదంటే డిఫాల్ట్ అన్న అంటే మనం చూపిస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిఫాల్ట్లో పెట్టినా నేను, ఎందుకంటే ఇప్పుడు నార్మల్ పని చేస్తుంది కాబట్టి. ఒకవేళ మీకు అంటే ఇప్పుడు మీరు 70% ఛార్జింగ్ పెట్టిండ్రు, అంటే మీరు ఎక్కడైనా లాంగ్ టూర్ అట్లా వెళ్తున్నారు అనుకోండి. సో మీకు ఛార్జింగ్ అనేది ఎక్కువ శాతం కావాలి. సో నేను ఏం చేసానంటే పవర్ సేవింగ్లో పెడితే, నాకు ట్రై చేసిన పవర్ సేవింగ్లో పెడితే 4 to 5 hours 6 hours ఇచ్చిందనమాట బ్యాటరీ, అంటే డ్రైన్ కాకుండా. ఇంకోటి వచ్చి బ్యాలెన్స్లో పెట్టినాం అనుకో బ్యాటరీ ఇంకా పర్ఫార్మెన్స్ మంచిగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పబ్జీ మొబైల్ ఆడుతున్నాం, అయితే మనం బ్యాలెన్స్ ఉన్న పర్ఫార్మెన్స్లో పెట్టుకోవచ్చు. పర్ఫార్మెన్స్లో పెడితే ఏమవుతుందంటే ఇంకా మంచిగా రన్ అవుతుంది అనమాట, స్మూత్ రన్ అవుతుంది, హ్యాంగ్ కాదు.
ఇంకోటి హీట్ అనేది ఎక్కువ ఇయ్యదు. అంటే ఇప్పుడు లో ఎండ్ ఫోన్స్లో అయితే చాలా హీట్ ఇస్తుంది. ఇంకోటి ఏంటంటే 2 GB ర్యామ్ కాబట్టి ఇంకా ఎక్కువ హీట్ ఇస్తుంది. కానీ దీంట్లో వచ్చేసేసి ఎల్ స్పీడ్లో కాబట్టి నేను పర్ఫార్మెన్స్లో పెట్టుకున్నాను అనుకో, అసలు హీట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇంకోటి 2 GB ర్యామ్ కాబట్టి 4 GB ర్యామ్లోనే మనకి చాలా హ్యాంగ్ అవుతుంది. కానీ 2 GBలో అసలు ఎల్ స్పీడ్ వల్ల అసలు హ్యాంగే కాదు, ఫోన్ హ్యాంగే కావట్లేదు. చూడొచ్చు ఎంత స్మూత్గా నడుస్తుందో చూడండి, ఎంత స్మూత్ ఉంది. ఇంకోటి మీకు సౌండ్ అనేది పెంచుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను యూట్యూబ్ ఓపెన్ చేస్తా, ఇక్కడ నేను ఫుల్ పెట్టినా, సో NCS ఇక్కడ నేను సాంగ్ పెడతా. అంటే ఏమన్నా రికార్డింగ్ వల్ల అంటే సౌండ్ అనేది సేమ్ ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ఇక్కడ నేను ఆఫ్ చేసిన, ఆన్ చేసుకున్నాను అనుకో, మళ్ళీ ఆన్ చేసి చూపిస్తాను. చూడొచ్చు ఈ సౌండ్ అనేది పెరిగింది. ఇంకోటి వచ్చేసి ఇంకా దీంట్లో చెప్పాలంటే ప్లే స్టోర్. ఇక్కడ ప్లే స్టోర్ అనేది మనకి ఏమవుతుంది అంటే, ప్లే స్టోర్ వస్తా కానీ మనకి డైరెక్ట్గా యాప్స్ అంటే ఏమవుతుంది అంటే గూగుల్ ప్లే స్టోర్ ఉంది చూసినావు, అట్లా మారిపోతుంది. చూపిస్తున్నాను, చూడొచ్చు గూగుల్ ప్లే స్టోర్. చాలా స్మూత్ ఉంది, చూడొచ్చు చాలా స్మూత్, హ్యాంగ్ అనేది కావట్లేదు. సో ఇంకోటి వచ్చేసి దీంట్లో వచ్చేసి 3 బటన్స్ ఉంటాయి కదా, అంటే MI4L అన్నా లేదంటే దేంట్లోనా కానీ 3 బటన్స్ ఉంటాయి, బ్యాక్, హోమ్. కానీ ఇప్పుడు మీరు iOS 11 ఇన్స్టాల్ చేసింది అయితే ఓన్లీ మధ్యలో బటన్ ఒకటి పనిచేస్తుంది. మధ్యలో బటన్ అంటే మిడిల్ బటన్ ఒకసారి వచ్చినాం అనుకో, అంటే మేము ప్రెస్ చేసి హోల్డ్ చేసినాం అనుకో, మనకి హోమ్లో వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం సెట్టింగ్స్లో పోయినాం అనుకో, మళ్ళీ వచ్చినాం అంటే అది హోమ్లోకి వెళ్ళిపోతుంది. ఇంకోటి వచ్చేసేసి ఇప్పుడు చూడు హోమ్లోకి వెళ్ళిపోయింది. ఇంకోటి మనం ఒకసారి ట్యాప్ చేసినైతే బ్యాక్ వెళ్తుంది. ఇప్పుడు ఒకసారి ట్యాప్ చేసినాం అనుకో బ్యాక్ వెళ్ళిపోతుంది. ఇంకోటి వచ్చి మనకి 2 times డబల్ చేసినాక ఇవి వస్తాయి అన్నమాట. సో ఇంకా దీనికి వచ్చేసి ఏం చెప్పాలంటే, సో ఒకవేళ కస్టమర్ మీకు ఇన్స్టాల్ చేయాలన్నా కానీ మీకు యూట్యూబ్లో చూడొచ్చు. లేదంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కస్టమర్ ఇన్స్టాల్ చేయాలంటే TWRP మీ ఫోన్లో సపోర్ట్ ఉందా లేదా చూసుకోవాలి ఫస్ట్ అయితే. సో TWRP నా ఫోన్లో ఇది అంటే ఉంది కాబట్టి, సపోర్టెడ్ ఉంది కాబట్టి నేను చేసిన, లేదంటే చేయకపోదును. ఇంకోటి మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కస్టమ్ రూమ్స్ మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు Android 10 అనేది మినిమం OnePlus 7 Pro అన్న దానికన్నా లేకపోతే లేటెస్ట్ వర్జన్ ఫోన్స్కి మాత్రమే అవైలబుల్ ఉంది. కానీ ఇప్పుడు మనకి కస్టమ్ రూమ్ స్టాక్ రూమ్లో చెప్పాలంటే మనకి ఎక్కడైతే ఫోన్ వచ్చిందో, అంటే ఎప్పుడైతే ఫోన్ వచ్చిందో దాంట్లో 2-3 అనేది అప్డేట్ అయింది. దాని తర్వాత అసలు అప్డేట్ కావట్లేదు. సో నేను ఏం చేసిన, కస్టమ్ రూమ్ ఇన్స్టాల్ చేసిన కాబట్టి నేను అప్డేట్ చేసుకుంటూ పోవచ్చు. చూపిస్తా. సో MI4A. సో లిస్ట్ ఆఫ్ కస్టమ్ రూమ్స్ చూపిస్తా. నేనైతే iOS 11 పెట్టిన. ఇప్పుడు మనకి దీంట్లో చూపిస్తా. మనం దీంట్లో Android 10 కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇది కాబట్టి Android 10Q ఇది మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. Android 9.1 9.0 పై కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు.
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అంటే మీరు కస్టమర్ రూమ్ ఉంటే మనకు అప్డేట్స్ ఏది వచ్చినా కానీ మనం TWRPలో పోయి ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట, ఈజీ మెథడ్లో. కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏంటంటే ఫోన్ బ్రిక్ కావడం కానీ, ఫోన్ స్ట్రక్ కావడం కానీ అట్లా. అంటే ఫోన్ స్ట్రక్ కావడం అంటే ఎప్పుడు అవుతుంది అంటే మనము TWRPని రికవరీ ఇన్స్టాల్ చేయాలి, అంటే స్టాక్ రూమ్ నుంచి కస్టమర్ రూమ్ మార్చినప్పుడు మధ్యలో వచ్చే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. ఆ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయగలరు అనుకుంటే చేసుకోవచ్చు. చూడొచ్చు చాలా స్మూత్ అని చాలా స్మూత్, చూడొచ్చు చాలా స్మూత్, చాలా స్మూత్. ఇంకా మనకి మ్యాజిక్స్ మేనేజర్లో మాడ్యూల్స్ కూడా ఉన్నాయి. అంటే చాలా వరకు మాడ్యూల్స్ ఉన్నాయి. డౌన్లోడ్స్లో పోయినానికి మాడ్యూల్స్ చాలా ఉంటాయి దీంట్లో మాడ్యూల్స్. సో నేను దీంట్లో నాకు కొన్ని నచ్చినాయి. ఇంకా దీంట్లో ఒకవేళ మీ దగ్గర ఇయర్ ఫోన్స్ ఉన్నాయి, ఇప్పుడు ఇయర్ ఫోన్స్ కొంచెం తక్కువ సౌండ్ వస్తుంది, క్లారిటీ కొంచెం మంచిగా రావట్లేదు అంటే వైపర్ ఫర్ ఆండ్రాయిడ్ ఎఫెక్ట్స్ అనేసి ఉంటుంది, అది ఇన్స్టాల్ చేసుకోవడానికి వచ్చేస్తుంది. ఇప్పుడు మాడ్యూల్స్లో పోతే నేను 3 ఇన్స్టాల్ చేసిన. ఒకటి అడ్వాన్స్ ఛార్జింగ్ కంట్రోలర్, ఇంకోటి ఎల్స్పీడ్, ఎల్కేటీ ఎల్స్పీడ్. మనం ఇది ఇక్కడ ఇన్స్టాల్ చేయగానే స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయగానే మనకి ఎల్స్పీడ్ అనేది యాప్ అనేది వచ్చేస్తుంది. సో ఇంకా చెప్పాలంటే ఇంకోటి ఏంటంటే మనకి ఇంటర్నల్ స్టోరేజ్ అనేది పెంచుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు మనకి రూటెడ్ ఫోన్స్, ఇప్పుడు మ్యాజిక్స్ మేనేజర్ మళ్ళీ నేను రూటెడ్ చేసుకున్నా కాబట్టి ఇది అంటే ఇప్పుడు ఇంటర్నల్ స్టోరేజ్ ఇది MI4 16 GB మాత్రమే. సో దీన్ని ఏం చేస్తానంటే 16 GB బదులు నేను 32 GB ఇది ఇంటర్నల్ మెమరీ చేసుకోవచ్చు. కానీ ఎలా అంటే మనకి మెమరీ కార్డ్ అనేది ఉండాలి. మెమరీ కార్డులో వచ్చేసి 32 GB ఉంటే 32 GBని ఇంటర్నల్ స్టోరేజ్ చేసుకొని, ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న మెమరీ SD కార్డ్ స్లాట్లో చేసుకోవచ్చు అనమాట. అప్పుడైతే ఇంకా మంచిగా ఉంటుంది. ఇంకా దీంట్లో చెప్పాలంటే అంతే, రివ్యూ మొత్తం చేసేసిన. సెట్టింగ్స్ ఇది చాలా స్మూత్, చాలా అంటే చాలా స్మూత్. సో నేను ఇది iOS 11 కస్టమర్ రూమ్ అనేది 3 days నుంచి వాడుతున్నా. 3 days నుంచి నాకు ఏదైతే ప్రాబ్లమ్స్ అయితే ఏం రాలేదు. ఇంకోటి మనకి లాక్ స్క్రీన్ అనేది ఉంటుంది, సో చూపిస్తా. సో మనం ఇక్కడ చూసినైతే లాక్ స్క్రీన్లో ఉన్నాం. సో ఈ లాక్ స్క్రీన్లో కూడా మనం ఏంటంటే కెమెరా అనేది అంటే మన ఫేస్ అన్లాక్ కూడా చాలా మంచి స్మూత్గా పనిచేస్తుంది. ఇంకోటి ఏంటంటే దీనికి సేమ్ ఎట్లా అంటే iOS 11కి అయితే అంటే ఐఫోన్కి అయితే ఎట్లయితే లాక్ స్క్రీన్ ఉంటుందో అట్లనే ఉన్నది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇట్లనే వీడియోస్ నేను తెస్తూనే ఉంటాను.